గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఎనీబడీస్ కాంప్రిహెన్షన్ అర్థం కాని ఒక పరిస్థితి. ఎందుకంటే ఓ సినిమా హీరో అంటే సారీ టు సే దిస్ బట్ ఒక మేక్ బిలీవ్ వరల్డ్లో ఒక లిమిటెడ్ వరల్డ్లో ఉండిపోవడం హీరోయిన్ అయినా చాలా కొద్ది మందికి డిఫరెంట్. బికాజ్ మీరు ఇప్పుడు ఎంబీఏ ఇవన్నీ చేయకపోయినా మీరు హీరో సురేషే అండ్ మీరు మీ హిట్లు మీవే, ఎవరో తీసుకోలేరు, నోబడీ కెన్ టేక్ ఇట్. ఇది మీకోసం మీరు చేశారు, ఎవరికో ప్రూవ్ చేయడానికి కూడా కాదు. దానివల్ల మీకు ఉద్యోగం రాలేదు, కొత్తగా మీ రెమ్యూనరేషన్ పెరగలేదు, బట్ యూ డిడ్ ఇట్ జస్ట్ ఫర్ ద జాయ్ ఆఫ్ ఇట్. అది ఎవరికీ అర్థం కాని విషయం. దాంట్లో వచ్చే సంతోషం, దాంట్లో వచ్చే ఒక అచీవ్మెంట్, సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్. ఈరోజు కూడా నేను ఈ వెయిట్ లాస్ 32 కిలోలు తగ్గానండి ఫ్రమ్ ద లాస్ట్ బర్త్డే. నా 59వ బర్త్డేకి 60వ బర్త్డేకి మధ్యలో నేను 32 కిలోలు తగ్గాను. ఎందుకు తగ్గాలనుకున్నారని ముఖ్యం. సడన్గా తగ్గాలనిపించింది నాకు. అంటే నా శరీరం నా కంట్రోల్ దాటిపోతుంది, నా బీపీ ఎక్కువైపోతుంది, నా షుగర్ ఎక్కువైపోతుంది. పీపుల్ ఆర్ సేయింగ్ దట్ ముందులాగా లేరండి, మీరు బాగా మారిపోయారండి. ఇవన్నీ కమెంట్స్ కొంచెం నాకు ఐ అండర్స్టూడ్ దట్ యూఆర్ నాట్ ఎట్ యువర్ బెస్ట్. ఐఎమ్ నాట్ ఎట్ మై బెస్ట్. అండ్ ప్లస్ ఈ మధ్యలో మోసేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫాదర్ రోల్కి కరెక్ట్గా ఉన్నారండి, గంభీరంగా అలా ఆ ఫిగర్ అలా వస్తుంటే ఆ రాజసం అని మాట్లాడి కొంచెం నేను ఎక్కడో అది నమ్మేసి ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. ఇది బికాస్ వాళ్ళ కోసం కాదు నేను బతికేది నా కోసం. సో అండ్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై వెల్ బీయింగ్. అండ్ అద్దంలో నా మొహం నేను చూసుకొని నేను అప్రూవ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకోటి అప్రూవల్. మై అప్రూవల్ నెంబర్ 1 ఇస్ మై సెల్ఫ్. ఎందుకంటే నా వర్స్ట్ క్రిటిక్ నేనే. నాకు అవార్డు వచ్చిన బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చిన సినిమాలు చూసి నేను థూ అని చెప్పిన సందర్భాలు ఉన్నాయండి. అంటే థూ అంటే ఒక ప్రివ్యూ థియేటర్లో కార్నర్లో కూర్చొని నేను ఈ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఇస్తావు నా కొడకారి అనే ఫీలింగ్ నేను తెచ్చుకున్న సందర్భం. దట్ ఈస్ వై ఒక రేంజ్ తర్వాత నేను నా సినిమాలు డబ్బింగ్లో చూసుకోవడం తప్ప ఆ తర్వాత ఫుల్ సినిమా నేను చూడడం మానేశాను. బికాజ్ ఐఎమ్ సో క్రిటికల్ ఆఫ్ మై సెల్ఫ్. ఇట్స్ వెరీ హార్డ్ కదా. You're hard on yourself. I am very hard on myself. But why? It's better than somebody being hard on me kada. Oh, అలా అయితే పర్లేదు. అంటే if it's a thought out decision or an it is a thought out decision. ఎందుకంటే ఇంకోటి వచ్చి నువ్వేం నేర్చుకోలేదురా అని చెప్పడానికి ముందే నేను నేర్చేసుకోవడం బెటరు, నా మిస్టేక్స్ కరెక్ట్ చేసేసుకోవడం బెటరు కదా. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ అనదర్ పర్సన్ ఎ ఛాన్స్. నాకు సినిమాలు ఆడకపోయినా నా పర్ఫార్మెన్స్ వల్ల సినిమా ఆడకపోతే మాత్రం నేను ఎక్కడ నుంచి దూకుదామనే పరిస్థితిలో ఉంటాను నేను. అంటే అంత రెస్పాన్సిబిలిటీ తీసేసుకుంటారు మీరు ఆన్ మై పర్ఫార్మెన్స్. అర్థమైంది. ఇంతకు ముందు నా మొత్తం సినిమాకి నా రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాడిని. అందుకే నేను ప్రతి సినిమా రిలీజ్ అవ్వక ముందు నేను వెళ్ళి పొలు దండాలు పెట్టడాలు, ఈ మెట్లెక్కి వస్తానని మొక్కోడాలు అవన్నీ చేసేవాడిని. బట్ ఆఫ్టర్ ఐ రియలైజ్డ్ ఓ సినిమాకు డైరెక్టర్ కావాలి, కెమెరామెన్ కావాలి, ఎడిటర్ కావాలి, మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, మంచి హీరోయిన్ కావాలి, వీళ్ళందరూ కలిస్తేనే ఒక మంచి సినిమా. అది అర్థమైన రోజు నేను ఓకే, I'm only a part of it, I'm not the entire cinema అని అర్థం చేసుకున్న రోజు డబ్బింగ్ చూసుకొని, డబ్బింగ్లో ఎక్కడైనా తప్పు చేస్తే మళ్ళీ ఒకసారి దాన్ని ప్లే చేసి ఈ మిస్టేక్ చేయకూడదు అని అర్థం చేసుకొని ఆ తర్వాత సినిమా చూడడం మానేశాను. ఎందుకంటే ఐఎమ్ గెటింగ్ మోర్ ఇన్వెస్టెడ్ ఇన్ ద రిజల్ట్ దాన్ ద ఎఫర్ట్. మై ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి ఇన్ ద ఎఫర్ట్, నాట్ ఇన్ ద రిజల్ట్. ఈ సినిమా ఆడడం కోసం నేను ఇలా చేశాను, సినిమా 100 రోజుల కోసం ఇలా చేశాను, ఈ సినిమా అవార్డు నో, ఈ సినిమా బాగా చేయడం కోసం ఇలా చేస్తాను అంతే. ఆ తర్వాత ఏం జరుగుతుందో జరగదు. దట్ ఈస్ మై కన్విక్షన్. అంటే ఇట్స్ హైట్స్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్. అండ్ ఇది యాక్చువల్లీ ఇది అనక మానలేకపోతున్నాను. మీరు మీతో ఉండడం కంటే మీతో ఉండే మీ ఆవిడకి చాలా ఇట్స్ అ ఛాలెంజ్. ఎందుకంటే తను నాకంటే తెలివైంది కాబట్టి ప్రాబ్లం లేదు. అంటే మీకు ఇంత హైట్ అండ్ అవేర్నెస్ ఉన్నప్పుడు తను ఇఫ్ షీ కాంట్ మ్యాచ్ అప్ అండ్ అండర్స్టాండ్ యువర్ మూడ్స్, your swings, it will be difficult for her. Yeah, it is very difficult. But I've also heard, if it's not very personal andi, that మీరు మీ ఎక్స్ వైఫ్ వాళ్ళ స్పౌస్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా మీ ఇంట్లోనే దిగుతారండి. అవునండి. అంత లిబరల్ గా, అంత మెచ్యూర్ గా, అంత మీరు డిటాచ్డ్ గా ఉండగలుగుతారు. యూఆర్ ఏబుల్ టు సీ హర్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, నాట్ యాజ్ ఎన్ ఎక్స్ వైఫ్ హూ యూ హ్యాడ్ టు లీవ్ ఆర్ హూ లెఫ్ట్ యూ. అవును. ఇప్పుడు ఒక మనిషిని మనం ప్రేమించామంటే అది వస్తువు కాదండి, అది మీది అనడానికి, ఇప్పుడు మీది కాదు అనడానికి. షీఈ్ అ పర్సన్. మీరు ప్రేమించినా ప్రేమించకపోయినా తర్వాత విడాకులు ఇచ్చినా షీఈ్ అ పర్సన్. తన వాల్యూ ఏమాత్రం తగ్గదు, ఏమి తీసిపోదు మనిషి.
సో వెన్ యూ ఒక మనిషిని నేను నాకు అన్యాయం చేసింది, నన్ను వదిలేసింది కాబట్టి దాన్ని జన్మల మొహం చూడను, అసలు అది మనిషే కాదు అన్నప్పుడు అంటే నువ్వు ప్రేమించలేదని అర్థం. ఇఫ్ యూ రియలీ లవ్ సంబన్ యూ డోంట్ హేట్ దెమ్. కరెక్ట్, వెరీ న్యాచురల్ లాజిక్ అది. ఎస్, నిజంగా నువ్వు ప్రేమించుంటే నీకు ద్వేషం రాదు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, నేను ఇద్దరం కలిసి ట్రావెల్ చేసినప్పుడు ఇద్దరం కలిసి ఇంకో చోటకి వెళ్దాం అనుకున్నాము, మధ్యలో నా మనసు మారింది, మధ్యలో తన మనసు ఇక్కడ ఉన్న పరిస్థితి నుంచి దూరం అయింది. సో వి ఫెల్ అపార్ట్, మా దృక్పథాలు మారినాయి. అప్పుడు కూర్చొని మేము నీకు నాతో ఉండడం ముఖ్యమా లేక ఇంకో చోట వెళ్ళిపోవడం ముఖ్యమా అన్నప్పుడు నాకు అక్కడ వెళ్తేనే బెటర్గా ఉంది, నాకు ఇక్కడ ఊపిరి పీల్చుకోలేకున్నాను, ఐఎమ్ లైక్ దిస్ ఇస్ నాట్ మై వరల్డ్ అనేసింది. అన్నప్పుడు వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చేయడం బెటర్. బట్ ఆ టైంలో బాధపడ్డారా సురేష్ గారు? చాలా బాధపడకుండా ఉండడం. కానీ ఒకటండి, నాలో ఒక చిన్న గీర ఉందండి. ఆ గీర ప్రతి మనిషిలో ఉండాల్సిన గీర అని నేను చెప్తున్నాను, చాటి చెప్తున్నాను, దయచేసి ఆ గీర ఉంచుకోండి అని. మిమ్మల్ని కావాల్సిన వాళ్ళతోనే మీరు ఉండండి. నాతో లేకపోతే నేను దాన్ని ఏదో చేస్తాను, యాసిడ్ పోస్తాను అనే విషయాలు ఎప్పుడు రావు తెలుసా? నీలో నీ గీర ఉన్నప్పుడు, ఇది కాకపోతే ఎందుకంటే మంచిది వస్తుందని నీకు అనుకున్నప్పుడు, ఆ గీర నీకు ఉన్నప్పుడు నువ్వు నిన్ను కాదనుకున్న మనిషి మీద ఏమి చేయవు. ఒక మనిషికి చెప్పు, నేను ప్రేమిస్తున్నాను చెప్పడం తప్పులేదు, చెప్పాలి, చెప్తే కానీ తెలియదు వాళ్ళకి. బట్ వాళ్ళు నో అన్న తర్వాత ఆ తర్వాత తిరిగి కూడా చూడద్దు, అప్పుడే నువ్వు నిజమైన మగాడివి. మళ్ళీ తిరిగి ఆ అమ్మాయి వెనకాల తిరిగి స్టాకింగ్ చేసి నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను చచ్చిపోతానని బ్లాక్మెయిల్ చేయడం, అంటే నీ మీద నీకు అంత చీప్ అభిప్రాయమా? అమ్మాయి లేకపోతే నువ్వు చచ్చిపోతావా? ఒంటరిగా నువ్వు బతకలేవా? అందుకేనండి నాకు కొందరు డైరెక్టర్లతో గొడవలు వచ్చాయండి. మీరు ఆ అమ్మాయి కాలేజీ వెనకాల మీరు పడి ఒక 2 సంవత్సరాలు తిరుగుతున్నాను, ఆ అమ్మాయిని లాగి లెంపకాయ కొట్టి మీరు అడుగుతారండి అన్న. ఏయ్ పరా, 2 సంవత్సరాలు నువ్వు వెనకాల తిరిగావంట, అమ్మాయికి తెలియదంట, అమ్మాయికి నువ్వు చెప్పి లాగి లెంపకాయ కొట్టి నీ వెనకాల 2 సంవత్సరాలు తిరిగానే, నువ్వు ఎందుకే నన్ను లవ్ నాట్ సురేష్ గారు, నాట్ మీ. దానికి వేరే హీరోని చూసుకోండి. ఒక అమ్మాయిని నువ్వు మాటలతో పడేయాలి, అమ్మాయిని సిన్సియారిటీతో పడేయాలి, అమ్మాయిని చేతలతో పడేయాలి, అప్పటికి పడకపోతే వదిలేయాలి. అంతేగాని ఇలా మగతనం లేదా? అమ్మాయి నిన్ను కాదంటే మళ్ళీ ఇంకా నన్ను ఎందుకు లవ్ చేయడం లేదు అని ఆల్ దట్ నాన్సెన్స్. అందుకే కొన్ని మెయిన్ స్ట్రీమ్ సినిమాలు అనుకునే మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో నేను భాగంగా లేనండి, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఫీలింగ్స్. అంటే ఐ వోంట్ సే బ్లాక్స్, బట్ మీరు అది సినిమాగా కూడా స్వీకరించలేరు. నేను లేదండి, కథగా స్వీకరించారు. ఫస్ట్ సినిమా వదిలేయండి. దట్ కాన్సెప్ట్ ఈజ్ నాట్. మరి ఇంత మీరు స్ట్రాంగ్లీ ఒపీనియనేటెడ్గా ఉన్నారు కదా సురేష్ గారు. ఇప్పుడు జస్ట్ ఇది అడగచ్చో అడగకూడదు తెలియదు, చాలామంది హీరోలు వాళ్ళు వేసే డాన్స్ స్టెప్పుల్లో ఇప్పుడు లేటెస్ట్గా దబిడి చూసారా? బాలకృష్ణ గారు వాకింగ్ సంబడి, అది కొంతమందికి వర్తిస్తుందండి, కొంతమందికి వర్తించదు. మీకు ఏమనిపిస్తుందని? బికాస్ మీ పియర్స్ లో చాలా మంది, నాకు ఎగ్జాంపుల్ ఇచ్చాను, బాలయ్య కదా ఇది ఓకే అనిపిస్తుంది నాకు. అంటే ఆయన పర్సనాలిటీకి ఓకే, ఆయన పర్సనాలిటీ ఆయన ఇమేజ్ కాదు ఓకే అండి. నా ఫీలింగ్లే బాలయ్య గారికి కూడా ఉండాలనుకోవడం మూర్ఖత్వం అండి. అదే కరెక్ట్. దిస్ ఇస్ మీ, ఇది సురేష్, అది బాలయ్య గారు అట్లా చేస్తే బాలయ్య గారు కాదు, ఈజ్ ఎ ఫ్రెండ్. సో బాలయ్య అలా చేస్తే ఫ్యాన్స్ ఒప్పుకుంటారు, చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, అది ఆయనకు ఓకే అండి. అంతే. అంటే అందరినీ మార్చాలని కాదు, మీరు ఇలా ఉంటారు, నేను ఇలా ఉంటాను, నా క్లారిటీ అండి ఇది. నేను ఇంకెవరు ఏదో చేస్తున్నారు వాళ్ళ గురించి నేను కమెంట్ లేదు. నేనెవరండి అసలు? నేనెంత, నా బతికెంత? నేను ఇంకోరి గురించి మాట్లాడడానికి నో, నా లిమిట్లోనే ఉంటాను. నా వల్ల ఇది అవుతుంది, నా వల్ల ఇది కాదు అని మాట్లాడటం వరకే నేను చెప్పగలను. వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, వాళ్ళు ఇలా చేయడం బాగాలేదు. లివ్ అండ్ లెట్ లివ్. అండ్ ప్లస్ చాలా మంది నన్ను అడిగారు, ఏమండి ఇట్లా వాళ్ళు విడాకులు తీసుకున్నారంట కదా, వాళ్ళ గురించి కమెంట్లు ఇచ్చారు కదా అంటే, నేను ఒకటే మాట అడిగాను, నా తట్టలో ఒక ముద్ద ఏమన్నా తగ్గుతోందా లేకపోతే ఎక్కుతోందా? వాళ్ళ గురించి ఆలోచిస్తే ఎక్స్ట్రా ముద్ద పడుతుందంటే చెప్పండి, ఆలోచిస్తాను అని అన్నాను నేను. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళ జీవితాలు ఏంటో తెలియదు, వాళ్ళ బెడ్రూమ్లకి వెళ్ళి నేను చూడలేదు, నాకేమండి, నాకేం తెలుసండి, నేను ఎలా కమెంట్ చేయగలను? అండ్ ప్లస్ నా జీవితమే నాకు చాలా బిజీగా ఉన్నానండి నా జీవితంతో. నాకు అంత టైం లేదు మిగతా వాళ్ళ జీవితాల గురించి ఆలోచించడానికి.
మనం మార్నింగ్ లేచామా, వార్మప్కి ఎంతసేపు అవుతుంది, మనం ఈరోజు వర్కౌట్ ఎంతసేపు చేయొచ్చు, ఈరోజు ఏమిటి ఆర్మ్సా షోల్డర్సా, అవును కదా మనం టిఫిన్ తయారు చేసుకోవాలి కదా, అది అయిన తర్వాత మళ్ళీ చిన్న కూల్ డౌన్, ఈ కూల్ డౌన్ పీరియడ్లో మనం లంచ్ చేసుకోవచ్చా, మై డే ఈజ్ బిజీ. అండ్ లంచ్ తర్వాత నాకు ఒక 1 hour 1.5 hours దొరుకుతుందండి ఏదో ఒకటి మంచి విషయం చదవడానికో, ఏదో ఒక మంచి సినిమా చూడడానికో. ఈ 1.5 hours నాకు చాలా అసలు బ్రహ్మాండమైన టైం. ఈ టైంలో ఎవరన్నా ఫోన్ చేసి ఏం సార్ ఏం చేస్తున్నారు అన్నట్టు నాకు అక్కడికి ఫోన్ పెట్టరా అని అనాలనిపిస్తుంది. సో మై డే ఇస్ ఫుల్ అండ్ మై మైండ్ ఇస్ ఫుల్. ఎవరి గురించి ఆలోచించాలని అవసరం లేదు. నేను నా బాడీ గురించి, నా ఫిజిక్ గురించి, నా కండల గురించి నేను 100% 200% టైం ఫుల్ సెల్ఫ్ ఫోకస్డ్. బ్యూటిఫుల్. కానీ సురేష్ గారు, ఒకసారి ఆఫ్టర్ గోయింగ్ త్రూ రిలేషన్షిప్ అండ్ హార్ట్ బ్రేక్, వెన్ యూ వెంట్ బ్యాక్ ఇన్ టు రిలేషన్షిప్, మళ్ళీ మీరు ఒక బంధాల్లోకి వెళ్ళినప్పుడు ఆ బంధంలో మీకు అప్రిహెన్షన్స్ ఉన్నాయా ఫ్రెష్గా? ఏం తెలుసుకున్నారు, ఏం చెప్పుకున్నారు? అసలు రిలేషన్షిప్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్ అండి, ఇట్ ఈస్ ప్యూర్లీ కన్వీనియన్స్ అండి. నెంబర్ 1, రిలేషన్షిప్స్ లాస్ట్ బికాజ్ ఇట్స్ కన్వీనియంట్. అంటే మీరిద్దరు కలిసి ఉండడం కన్వీనియంట్గా ఉంది అనుకుంటేనే రిలేషన్షిప్ కలిసి ఉంటాయండి. ఈ అమర ప్రేమలు, ఈ నువ్వు లేకపోతే నేను బతకలేనండాలు, యూ కంప్లీట్ మీ, నేను సగమే ఉన్నాను మిగతా సగం నువ్వు, ఇవన్నీ బండలండి. ఓకే, అంటే నువ్వు నేను కలిసి ఉన్నప్పుడు మనం ఫ్రీగా మాట్లాడుకోగలుగుతున్నాం, ఫ్రెండ్స్ లాగా చాలా విషయాలు చర్చించుకోగలుగుతున్నాం. చర్చించడానికి ఏమీ లేనప్పుడు ఇద్దరం ఒకే రూమ్లో గంటల తరబడి ఏం మాట్లాడకుండా మన పనులు మనం చేసుకుంటున్నాం అని ఉండగలిగినప్పుడే అది ప్రాపర్ సంసారం అవుతుందండి. ఏమిటి 1 గంట అయింది నాకు భోజనం తీసుకొచ్చి పెట్టలేదు, అయిపోయింది, దొబ్బింది. గంట సేపు అయింది నువ్వు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు, మళ్ళీ దొబ్బింది. ఈ ఎక్స్పెక్టేషన్లేనండి, ఎక్స్పెక్టేషన్ల వల్లే చాలా విషయాలు ఫెయిల్ అవుతాయి. మనం ఇంకొక మనిషిని మన జీవితంలోకి తీసుకొచ్చినప్పుడు ఆ ఇంకో మనిషి కూడా ఏం ఆలోచిస్తారంటే, నేను వీడిని నా జీవితంలో తీసుకొచ్చాను, వీడు నాకు లగేజ్ కాకుండా ఉంటే బెటర్గా ఉంటుంది అని వాళ్ళు ఫీల్ అవుతారు. అట్లా ఉన్నప్పుడు వాళ్ళని ఫ్రీగా వదిలేయడం బెటర్. ఫ్రీగా అంటే లెట్ దెమ్ బ్రీత్. నీకు ఇష్టం వచ్చిన పుస్తకం చదువుకో, నీకు ఇష్టం వచ్చిన సినిమా చూసుకో ఇంట్లో. లేదు నీకు ఎవరన్నా ఫ్రెండ్ ఏదో మాట్లాడాలనిపిస్తే ఇంటికి రమ్మని చెప్పి మాట్లాడు, మాట్లాడు, వాట్ ఎవర్ బీ. ఐ డోంట్ హ్యావ్ టు బీ ఇన్ హర్ ఫేస్, ఇన్ హర్ నోస్ ఆల్ ద టైమ్. ఆ బ్రీదింగ్ స్పేస్ ఇవ్వాలండి. కరెక్ట్. అండ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ రెస్పెక్ట్. తను నాకు మర్యాద ఇచ్చి నాకు చెడ్డ పేరు వచ్చే విషయాలు ఏది చేయదని నేను నమ్మాలి. నేను తనకు చెడ్డ పేరు వచ్చే విషయాలు లేదా తనకు అవమానం వచ్చే విషయాలు ఏది చేయనని తను నమ్మాలి. అంతే, అయిపోయింది, ఫినిష్, సింపుల్. చాలా అబౌట్ చెప్పారు మ్యూచువల్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ లేకుండా ఏం లేదండి. నాకు అంతకుముందు నా డైవర్స్ అయిన తర్వాత ఒక 2-3 విషయాలు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చి ఎందుకు ఫీల్ అయ్యాయంటే, నువ్వు మీ ఎక్స్-వైఫ్తో బాగా ఫ్రెండ్లీగా ఉన్నావా, కొంచెం నాకు ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దట్ అని అంటారు. అవన్నీ జరిగాయండి. దానివల్ల నేను ఓకే వద్దు, ఎందుకంటే నేను నా ఎక్స్-వైఫ్కి డైవర్స్ ఇచ్చాను తప్ప నా బిడ్డకి డైవర్స్ ఇవ్వలేదు కదా. హీ ఈజ్ మై సన్, ఐ విల్ నెవర్ లెట్ దట్ గో. అండ్ ప్లస్ షీ ఈజ్ మై ఫ్రెండ్, ఐ విల్ నెవర్ లెట్ దాట్ గో. అండ్ తను పెళ్లి చేసుకున్నవాడు బ్రహ్మాండమైన మనిషి, అండ్ హీ సచ్ అ జనరస్ హ్యూమన్ బీయింగ్ దట్ హీ లెట్స్ అస్ బీ ఫ్రెండ్స్. సో దానికి నేను మర్యాద ఇవ్వాలి. సో ఐ విల్ నాట్ లెట్ దట్ రిలేషన్షిప్ గో. ఇటువంటి పరిస్థితుల్లో ఐ కేమ్ అక్రాస్ సంబడి హూ అండర్స్టూడ్ దిస్ అండ్ హూ వాజ్ ఓకే విత్ దిస్. అండ్ వాళ్ళు ఒకరొకరు మీట్ అయ్యి మాట్లాడుకున్న తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను. సో సింపుల్. ఎంత సింపుల్గా అనిపిస్తుంది. అంటే ఇంత కాంప్లెక్స్ బ్రహ్మ పదార్థం ఈ ఇన్స్టిట్యూషన్. మనమే లైఫ్ని కాంప్లికేట్ చేసుకుంటామండి. ఇలా అయితే ఏం జరుగుతుందో, మనం నిజం చెప్పేస్తే ఏం జరుగుతుందో, ఫస్ట్ నిజం చెప్పేలా, తర్వాత ఏమన్నా జరగని. ఇప్పుడు నిజం అండి. ఎందుకంటే అబద్ధానికి ఒక అట్లీస్ట్ ఒక 1000 విషయాలు చెప్పి కవర్ చేయాలండి. నిజానికి కవరే అక్కర్లేదండి. ఆ నిజానికి నిజాయితీ ధైర్యం కావాలి. టు డిక్లేర్ హూ యు ఆర్. అయితే నిజాయితీ లేని పనులు చేయొద్దు. సింపుల్. అసలు నాకు ఇది నచ్చదు, ఇది నచ్చుతుంది, ఇలా నేను ఇది అని తెలుసుకోవడానికి, చెప్పడానికి ధైర్యం కావాలండి. ఎందుకంటే మనం రెపర్కషన్స్ ఇలా చెప్తే అది పోతుందేమో, ఇది వీళ్ళు వెళ్ళిపోతారేమో, లేకపోతే వీళ్ళు వదిలేస్తారేమో, లేకపోతే ఈ ఆపర్చునిటీ వెళ్ళిపోతుందేమో అని చాలా మంది చెప్పరు బయటికి.
సో అక్కడ చూస్తే యూ హ్యావ్ మొదటి నుంచి కూడా ఎక్కడ మీరు అందుకే తగ్గేదేలే లేదు. అంతే కదా. అయ్యో, అల్లు అర్జున్ బాగా ఇష్టం అండి నాకు. ఐ లవ్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ అమేజింగ్ యాక్టర్, అమేజింగ్లీ టాలెంటెడ్ యాక్టర్. మరి సో తగ్గేదేలే మ్యాటర్కి వస్తే నేను ఎందుకు తగ్గాలండి? ఇప్పుడు నాకంటే మీకు ఎక్కువ డబ్బు ఉండొచ్చు, నాకంటే మీరు ఒక పెద్ద ధనికుల ఫ్యామిలీలో పుట్టి ఉండొచ్చు, లేదు నాకంటే మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండొచ్చు, కానీ మనిషిగా నేను ఏమాత్రం మీకు తగ్గనండి. స్ట్రాంగ్ స్పిరిచువల్ ఇది అది ఒక ఒక ఫిలాసఫీ అంటారా, లేకపోతే ఇంకా సెల్ఫ్ కేర్ అంటారా, సెల్ఫ్ లవ్ అంటారా? ఇట్స్ బేసిక్ ఫిలాసఫీ అండి. ఇప్పుడు ప్రతి మనిషి ఇలా ఆలోచిస్తే నెంబర్ 1 తన కోసం పాటుపడతాడు, నెంబర్ 2 తన ఫ్యామిలీ కోసం పాటుపడతాడు, నెంబర్ 3 తన సొసైటీ కోసం పాటుపడతాడు, నెంబర్ 4 దేశం కోసం పాటుపడతాడు. చాలు. ఇటువంటి ఆలోచన ఉంటే, ఇటువంటి నమ్మకం ఉంటే, తన మీద తనకు నమ్మకం ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ క్యాస్ట్ ఫీలింగ్లు అవి ఇవి మాట్లాడతారు చూడండి, అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? తన మీద తనకు నమ్మకం లేకుండా తను ఎలాగైనా సరే వెళ్ళి ఒక గ్రూప్లో జాయిన్ అయిపోవాలి. మేము ఎవరో తెలుసా, మేము ఈ క్యాస్టు అనవసరం అండి. సో అందుకే అటువంటి ఫీలింగ్లు ఏమీ లేవు నాకు. నాకు పెద్ద మైసూర్ శేషయ్య సురేష్ బాబు నాయుడు అనే పేరుని నేను మొత్తం నరికేసి సురేష్ అని మాత్రం పెట్టుకున్నాను నేను. ఎందుకంటే తలా వద్దు తోక వద్దని. బికాజ్ ఐఎమ్ సురేష్. మై ఫ్యామిలీ డజంట్ డిఫైన్ మీ, మై కాస్ట్ డజంట్ డిఫైన్ మీ, ఐ డిఫైన్ మై సెల్ఫ్. ట్రెమెండస్ ఏం చెప్పాలి మీకు, మదనం బాగా జరిగిపోయింది మీకు. అంతర్మదనం అంటే అంతర్మదనం కరెక్ట్గా బాగా చెప్పారు. జరిగి I appreciate for that word. I appreciate you for that word. మీరు ఒక పాయింట్కి వచ్చారు వేర్ యు నో యువర్ సెల్ఫ్, యువర్ బెస్ట్ ఫ్రెండ్. Yes. అండ్ బహుశా నాకు అనిపిస్తోంది యాజ్ అ లిజనర్ టుడే, మీరు ఎంత చర్న్ అయిపోయారంటే, సురేష్ గారిని చూసుకునే వ్యక్తి ఎవరంటే సురేష్ గారు తప్ప ఎవరికి ఆ ట్రస్ట్ మీరు 100% ఇవ్వలేరు. ఇవ్వలేదు. యూ హ్యావ్ టు బీ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ యూ డిసైడెడ్ టు బీ యువర్ బెస్ట్ ఫ్రెండ్. నో మ్యాటర్ యూ మే హ్యావ్ అ వైఫ్, a son. But my wife is my best friend right now. Right now, yeah. ఎందుకంటే నాకు ఆమె తప్ప ఎవరు ఫ్రెండ్స్ లేరండి. Kudos to her for because she is my best friend. నాకు మంచి అయినా చెడైనా ఏదైనా మాట్లాడుకోవాలనుకున్నా కూడా, ప్లస్ ఏదైనా నేను ఎక్కడైనా తప్పు చేసినా కూడా, తప్పు మాట్లాడినా కూడా, షీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు బ్రింగ్ ఇట్ అప్. అండ్ మై ఫస్ట్ అపాలజీ విల్ ఆల్వేస్ బీ టు హర్. ఎందుకంటే నాకు అపాలజీ అనేది ఇష్టం లేదు. నాకు అపాలజీ పరిస్థితికి నేను తీసుకొచ్చానంటే నేను అంత దరిద్రాన్ని తప్పు ఛీ అని అనిపిస్తుంది నాకు. ఐ హేట్ అపాలజీస్, ఐ హేట్ సేయింగ్ సారీ. బట్ తప్పు జరిగితే ఐఎమ్ ద ఫస్ట్ టు సే సారీ. యూ హ్యావ్ టు ఓన్ అప్ టు యువర్ మిస్టేక్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో తన మేధస్సుకు నేను జోహార్లు ఎందుకు చెప్తున్నానంటే, ఈ క్రేజీ మైండ్కి సింక్ అవడం చాలా కష్టం. నేను అదే చెప్పాను ఇందాక, ఆవిడ నిజంగానే షీ మస్ట్ బి వెరీ, అంటే క్రేజీ అని అన్ను సురేష్ గారు, దట్స్ నాట్ వాట్ ఐ డోంట్ హ్యావ్, ఐఎమ్ నాట్ ఆడిషియస్ టు సే దట్, బట్ యూఆర్ అ వెరీ యునిక్ అండ్ అ వెరీ, ఎలా చెప్పాలి, సెల్ఫ్ ఫోకస్డ్ అండ్ సెల్ఫ్ అవేర్ హ్యూమన్ బీయింగ్. చాలా తక్కువ మందికి అది ఉంటుంది. అలా ఉన్న వాళ్ళతో ఉండడం అంటే, వాళ్ళు కూడా అదే టైప్లో ఉండకపోతే. ఈరోజు ఎలా తయారైందంటే అండి, ఒక మనిషితో మాట్లాడడానికి తూకం వేసి మాట్లాడాల్సి వస్తుందండి. ఎవరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం సురేష్తో 5 నిమిషాల కంటే ఎక్కువ ఖర్చు పెడితే వేస్ట్ రా అనే పరిస్థితి తయారైంది. అదే వీడు హీరో కదా, వీడి డేట్లు మనకి ఇస్తే మన లైఫ్ పండగ కదా, కొంచెం వీడితో ఎక్కువ మాట్లాడదాం. ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో నేను బాగా బిజీగా ఉన్నప్పుడు ఒక 10 సార్లు ఫోన్ చేసి 11వ సార్ మీరు చాలాసార్లు చేశారు సార్, సారీ సార్ అంటే, దానిదే ఉంది బాబు మీరు బిజీగా ఉంటారు కదా అన్న పరిస్థితి నుంచి నేను 10 సార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడం, ఆ తర్వాత వేరెవరో ఎత్తి సార్ బిజీగా ఉన్నారండి, వేరే తర్వాత మాట్లాడండి అన్నం కూడా జరిగింది. సో అందుకే చెప్పాను, చిల నేరంగళి చిల మంది. కొన్ని సందర్భాల్లో కొందరు మనుషులు ఎవరు విలన్ కాదు, ఎవరు హీరో కాదు, పరిస్థితి తగినట్టు వాళ్ళు మారుతారు. అది మనం అర్థం చేసుకోవాలి అంతే. అండ్ ఆ పరిస్థితుల వల్ల మన కదలిక, మన ఉనికి షేక్ అవ్వకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సో ట్రూ. అదొక్కటే మనం చేయగలిగింది. ఈరోజు నేను నా ఒంటిని కూడా నేను మార్చుకోవడానికి కారణం ఏంటంటే, ఐ అండర్స్టూడ్ మనం అనుకున్న వేషాలు రావడం లేదు. పాన్ ఇండియా ఫిల్మ్స్ వస్తున్నాయి, డిఫరెంట్ స్పాన్ ఫిల్మ్స్ వస్తున్నాయి, డిఫరెంట్ ఎక్స్పోజర్తో ఫిల్మ్స్ వస్తున్నాయి, డిఫరెంట్ కాన్సెప్ట్తో ఫిల్మ్స్ వస్తున్నాయి. మనం దీంట్లో భాగంగా ఉండడానికి మనం అర్హులమా కాదా అని ఒకసారి అద్దంలో నేను మొహం చూసుకున్నానండి.